హలో ఎవ్రీవన్. ఎంసెట్ 2025 సంబంధించి అది ఏపీ అయినా కావచ్చు, టీఎస్ అయినా కావచ్చు, ఏపీ ఎంసెట్ 2025 కావచ్చు, లేదనుకుంటే టీఎస్ ఎంసెట్, ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్ ఏదైనా అనుకోవచ్చండి. మీరు ఎంసెట్ 2025 సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎంసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ త్వరగా మీకైతే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకైతే స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఎండింగ్ వరకు మీకైతే మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఎటువంటి అప్డేట్స్ వస్తున్నా కూడా ప్రతి ఒక్క అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా మీరైతే వీడియోస్ అయితే చూస్తారనమాట. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాట్సాప్లో కూడా మీకైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులోనే మీకు డైలీ 1 మోడల్ పేపర్ అయితే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అవైతే మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ వాళ్ళు టీఎస్ ఎంసెట్ రాస్తున్నా, టీఎస్ వాళ్ళు ఏపీ ఎంసెట్ రాస్తున్నా, లేదనుకుంటే ఎవరి స్టేట్లో వాళ్ళు ఎంసెట్ రాస్తున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఒక రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఎంసెట్ సంబంధించి సిలబస్ అనేది తీసుకోవాలండి. ఎంసెట్కి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ అనేది మనమైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిలబస్లో మనం అన్నీ చదవకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి మనమైతే తీసుకోవాలండి. హై వెయిటేజ్ చాప్టర్స్ మనం తీసుకొని అవి ఎక్కువ మనమైతే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రివిజన్ అయితే చేయాలి. దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ని బేస్ చేసుకొని దాన్ని మనం సెర్చ్ చేసి కొన్ని మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా మనమైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ మీకు కావాలి కనుక ప్రతి ఒక్కరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకైతే నేనైతే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టైం టేబుల్ అయితే వేసుకోవాలండి. టైం టేబుల్ మనమైతే వేసుకోవాలన్నమాట. టైం టేబుల్ ప్రకారం ఒక డైలీ షెడ్యూల్ అయితే వేసుకోవాలి. డైలీ ఒక 6 అవర్సా లేదంటే 10 అవర్సా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కాబట్టి మీకు ఎన్ని అవర్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని అవర్స్ మీరైతే టైం టేబుల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను టైం టేబుల్ కూడా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి వెయిటేజ్ మీకు పీడిఎఫ్ అనేది కూడా నేనైతే వాట్సాప్లో సెండ్ చేస్తాను. అలానే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్ని బేస్ చేసుకొని ప్రతి దానికి కూడా వెయిటేజ్తో సహా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఈ 3 అయితే మనమైతే ఇంపార్టెంట్ మనమైతే ఫాలో అవ్వాలండి. ఇందులో మనం టైం టేబుల్ వేసుకొని హై వెయిటేజ్ చాప్టర్సే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. అప్పుడే మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 100+ మార్క్స్కి మీరైతే టార్గెట్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మీకు 80 నుంచి 90 అలా ఆ మధ్యలో లేదనుకుంటే 100 అబోవ్ వచ్చిందంటే మీకు ఈజీగా 5K బిలో ఈజీగా వచ్చేస్తుంది. 1K ర్యాంక్ కూడా రావచ్చు అనమాట. అది కూడా మీకు అది చెప్తాను. ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా దాన్ని మీ బేస్ చేసుకొని మీరు అన్ని మార్క్స్ మీరు కనుక టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా మీకైతే స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. 100+ వస్తే మీకు ఒక 100K 100 ర్యాంక్ 200 500 అలా ఆ రేంజ్లో మీకైతే ర్యాంక్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపినట్లయితే మీకు సిలబస్ కాపీ అనేది మీకైతే చూపిస్తానండి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ యొక్క సిలబస్ కాపీ అనేది మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్లో నేనైతే సెండ్ చేస్తాను. అందులో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ సంబంధించి ఒక సిలబస్ అలానే ఇంపార్టెంట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జిబ్రాలో ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డి మూవీస్ థియరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం. ఇవన్నీ కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అలానే స్క్రీన్ షాట్ తీసుకోండి. పీడిఎఫ్ అయితే నేనైతే సెండ్ చేస్తాను వాట్సాప్లో. పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీలో చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీకి వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్.
నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ వచ్చేసి వెక్టర్ ఆల్జీబ్రాలో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబిలిటీలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ద స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, డైరెక్షనల్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ప్లేన్. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులస్ పార్ట్ నుంచి చూసుకున్నట్లయితే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కావచ్చు, నెక్స్ట్ డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, డిఫైనైట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి దీంతో మనకైతే మ్యాథ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్, అలానే చాప్టర్ వైజ్ చూసుకున్నట్లయితే టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ వాల్, నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, నెక్స్ట్ వన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, నెక్స్ట్ ఆసిలేషన్స్, గ్రావిటేషన్, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ టాపిక్ కైనెటిక్ థియరీ, వేవ్స్, నెక్స్ట్ వన్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, electrostatic potential and capacitance, next current, electricity, moving charges and magnetism and matter, electromagnetic induction, alternating current, next electromagnetic waves, next dual nature of radiation and matters, next 27 atoms, 28 nuclei, next topic semiconductor ఎలక్ట్రానిక్స్, అందులో మీరైతే సబ్ టాపిక్స్ కూడా మీరైతే రివిజన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. దీంతో మనకి ఫిజిక్స్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో చూసినట్లయితే ఫస్ట్ వన్ అటామిక్ స్ట్రక్చర్, మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అందులో సబ్ టాపిక్స్ అన్నీ కూడా ఇంకో పీడిఎఫ్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, నెక్స్ట్ టాపిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, స్టాయికోమెట్రీ, థర్మోడైనమిక్స్, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ అనమాట, అవన్నీ కూడా మీరైతే చూసుకోండి. ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ. అందులో సబ్ టాపిక్స్ అన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ స్టేట్, నెక్స్ట్ సొల్యూషన్స్, నెక్స్ట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 15 ఎలిమెంట్స్, గ్రూప్ 16 ఎలిమెంట్స్, గ్రూప్ 17 ఎలిమెంట్స్, గ్రూప్ 18 ఎలిమెంట్స్ అన్ని కూడా మీరైతే చదవండి. కాన్సెప్ట్ని అయితే అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, నెక్స్ట్ హలో ఆల్కలైన్స్, హలో ఐరన్స్, నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా మీరైతే కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, ఇందులో సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్లు కూడా ఈ విధంగా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సిలబస్ అయితే చెప్పాను, సిలబస్ని బేస్ చేసుకోండి మీరైతే పీడిఎఫ్ అనేది దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెయిటేజ్ అనేది చెప్తాను. ప్రతి సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ మీకైతే హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్ వరకు నేనైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకైతే వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను. దాని విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టైం టేబుల్ అయితే మీరైతే వేసుకోండి. టైం టేబుల్ వేసుకొని దాని విధంగా డైలీ ఒక 6 to 10 అవర్స్ అయితే మీరైతే కష్టపడండి. గట్టిగా మీరైతే 50 days మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే మీకు 100+ మార్క్స్, 1K ర్యాంక్
ఈజీగా వస్తుంది. ఎంసెట్‌లో టాప్ కాలేజ్‌లో మంచి బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా మీరైతే హార్డ్ వర్క్ అయితే చేయండి. అలానే నెక్స్ట్ మీకు కావాల్సిన ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేదా అనుకుంటే మోడల్ పేపర్స్ కావచ్చు. నేనైతే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది మీకు వాట్సాప్‌లో. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. డైలీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక 6 అవర్స్ మీరు గనక చదివారనుకోండి, ఒక 3 అవర్స్ లేదా అనుకుంటే 2 అవర్స్, 2-3 అవర్స్ మీరైతే ఒక మోడల్ పేపర్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు స్కోరింగ్‌ని బేస్ చేసుకొని మీరు ఏ పార్ట్‌లో అయితే మీ యొక్క మార్క్స్ అనేవి తగ్గుతున్నాయో ఆ టాపిక్ తీసుకొని సబ్ టాపిక్స్‌తో పాటు మెయిన్ కాన్సెప్ట్‌ని మీరైతే అర్థం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మోడల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. దాని సొల్యూషన్ కూడా మీరైతే తెలుసుకొని మీరెక్కడైతే రాంగ్ చేస్తున్నారో వాటిని కూడా మీరైతే రెక్టిఫై చేసుకోండి. దీని విధంగా మీ యొక్క మార్క్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి. 100+ అయితే మీరైతే టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా 100+ టార్గెట్ పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్‌లో మీకైతే మంచి బ్రాంచ్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, ఎంసెట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా మన ఛానల్‌లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.